ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడానికి గాంధీ భవన్కు వచ్చినటువంటి నిరుద్యోగులను అరెస్టు చేయడము ఎంతవరకు న్యాయము? ప్రజాస్వామ్య రీతిలో ర్యాలీ చేస్తే అరెస్టులు చేస్తారా? ఢిల్లీలో సోమవారం ప్రజాస్వామ్య రీతిలో ర్యాలీ చేపట్టినటువంటి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర కాంగ్రెస్ ఎంపీలతో పాటు ప్రతిపక్ష ఎంపీలను అక్రమంగా అరెస్టు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఈ అరెస్టును అమానవీయం, అప్రజాస్వామికం చర్యగా అభివర్ణించారు. ఓట్ల చోరీని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ర్యాలీలకు వెళ్తున్న నేతలందరూ అడ్డుకోవడం దుర్మార్గమని సీఎం రేవంత్ మండిపడ్డారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పిన తర్వాత మరి మీ ఎక్కడ ఇచ్చింది అనేసి వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తే ఈరోజు మీరు అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోవాలి. గతంలో మీకోసం నిరుద్యోగులు బస్సు యాత్రలు చేపట్టి మరి ఊరూరును తిరిగి వెళ్ళి కాంగ్రెస్ను గెలిపించడానికి ప్రథమ కారకులు అయినటువంటి నిరుద్యోగులను ఈరోజు మీరు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజనము మీరే ఆలోచించుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి ఓటేస్తే ఈరోజు నిరుద్యోగులను అరెస్టులు చేస్తారా? ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే అది తెలంగాణ ప్రజలకు ఒక సిగ్గుచేటు అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు మాకు వస్తాయి అని నమ్ముకొని తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మరి నిరుద్యోగులు మీకు ఎందుకు నిరుద్యోగులపై ఎందుకు మీకు ఇంత ఘనంగా కుట్ర చేస్తున్నారు? మరి చెప్పండి. మరి ఈ ప్రజాస్వామ్యంలో మరి వినతి పత్రాలు ఇచ్చి తమ హక్కుల కోసం పోరాట చేయడం మరి తప్ప? మరి అలాంటి ఎందుకు మీరు అరెస్ట్ చేయాలి? నిరుద్యోగుల ముఖాముఖి మీరు మాట్లాడతారనేసి ఆ రోజు చికట్పల్లిలోనే అద్దంకి దయాకర్ సార్ కూడా వచ్చి ముఖ్యమంత్రితో కలిసి ఈ యొక్క చర్చలకు అనుకూలమని చెప్పిన ఆ రోజు మరి ఈరోజు ఏమైందో ఒకసారి మీరు చెప్పాలి. ఇంత అక్రమ అరెస్టుల కారణం ఒడిగట్టినందుకు మీకు మరి మీ ప్రజాస్వామ్యానికి, మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క ప్రభావం ఉంటుంది కూడా. ఖచ్చితంగా ఈసారి మాత్రం అయితే భారీ ఎత్తున కాంగ్రెస్ ఓటమి చవి చూడడానికి కూడా ఇక్కడ చూడవచ్చు అన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రీతిలో ఇక్కడ ప్రభుత్వం వచ్చింది ఏర్పడిందో అదే నిరుద్యోగులను ఇక్కడ మోసం చేయడంలో ప్రథమ కారకులైంది కూడా కాంగ్రెస్. ఎందుకంటే మరి బస్సు యాత్ర ఊరూరును తిరిగినటువంటి గెలిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఒక్క జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా నిరుద్యోగులను అక్రమంగా పైగా అరెస్టు చేయడము ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాము. నిరుద్యోగులందరినీ కూడా మరి వెంటనే విడుదల చేయాలనేసి కోరుకుంటున్నామండి. ఇది ఈరోజు సంబంధించిన వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.